చంద్రగ్రహణం. ఈ రాసులవారు చూడకండి. మార్చ్ 3న ఏర్పడనున్న కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణం మీ రాశిపై ప్రభావం చూపుతుందా? ఎవరు చూడకూడదు? ఏమి చెయ్యాలి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమః అని కమెంట్ చేయండి. శ్రీ బగళాముఖి వారాహి తాంత్రిక జ్యోతిష్యాలయం. దేవి ఉపాసకులు శ్రీ సిద్ధ గురూజీ గారు భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమ సమస్యలు, శత్రు స్తంభనం, కోర్టు విజయాలు, ఇలా మీకున్న అన్ని సమస్యలకు ఈ గురూజీ గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. ఆకస్మిక నష్టాలు, పనులు మొదలై ఆగిపోవటం, అకస్మాత్తుగా విడిపోయిన సంబంధాలు, బ్లాక్ మ్యాజిక్, దృష్టి దోషం, ఇంకా ఎన్నో సమస్యలకు వారాహి తాంత్రిక రక్షా సాధన ద్వారా పరిష్కారం చూపబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణం కూడా 3 రోజుల్లోనే చేయగలరు. మీరు కూడా చెప్పుకోలేని సమస్యల వల్ల బాధపడుతూ ఉంటే ఆఖరి ప్రయత్నంగా గురూజీ గారిని సంప్రదించండి. మీ ప్రతి సమస్యకు దేవీ తాంత్రిక సాధనతో మీ జాతకానికి తగ్గ దివ్య పరిష్కార మార్గం చూపగలరు. సెల్ 7372268830. దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారం ఈ చంద్రగ్రహణం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది. సమయాలు: ప్రారంభం మధ్యాహ్నం 3:21, ముగింపు సాయంత్రం 6:48. మొత్తం వ్యవధి 3 గంటల 27 నిమిషాలు. ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. పాటించాల్సిన నియమాలు: మధ్యాహ్నం 12 లోపు భోజనం ముగించాలి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. దర్భలు ఉంచడం మంచిది. గ్రహణం తర్వాత స్నానం చేసి దైవారాధన చెయ్యాలి. ముఖ్యంగా సింహరాశివారు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. గర్భిణీలు ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరం. పరిహారం: సింహ, కర్కాటక, మకర, కుంభరాశులవారు వెండి చంద్రబింబాన్ని దానం చేస్తే శుభఫలితాలు పొందుతారు. ఈ సమయం పుణ్యకాలం. దుర్గాదేవి స్మరణ, పంచాక్షరీ మంత్రజపం విశేష ఫలితమిస్తాయి. గ్రహణాన్ని భయంతో కాదు, భక్తితో ఆచరించండి. ఈ వీడియోను తప్పక షేర్ చేయండి. మీ రాశి పేరు కమెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.